हरिहरात्मजं देववास्महे श्रितजनप्रियं चिन्तितप्रदं श्रुतिविभूषणं साधुजीवनं श्रुतिमनोहरं गीतनालसं हरिहरात्मजं देववास्महे शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा 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 स्वामिये शरणमय्यप्पा हरिहर सुतने शरणमय्यप्पा हरिहर सुतनानंद चित्तमय्यप्पा स्वामिये शरणमय्यप्पा చింతలేని కుటుంబం అని అన్నట్టుగా అవుతున్నాము. నువ్వు ఈ ఉందాము అనుకుంటున్నావు, నీ తర్వాత తరం ముందరికి పోయినప్పుడు వాళ్ళు పోతుంది. అది కాకుండా ఉండాలి అని అంటే మనము ఈ రోజు నుంచి అయినా కానీ అయినటువంటి ఒక ప్రాధాన్యం ఇచ్చేస్తూ దాని ప్రకారం మనం నడుచుకుంటే మన పిల్లవాళ్ళు మనను చూసైనా అనుకరించి ముందుకైనా కానీ కుటుంబము ఒకటి గట్టిగా ఉండి ముందుకు పోతేనే 100 కుటుంబాలు కలిస్తేనే సమాజం అవుతుంది. ఒక కుటుంబం ఒక్కళ్ళే కాదు, 100 కుటుంబాలు. ఈరోజు ఇది సామాన్యమైనటువంటి అందరికీ వర్తించే హిందువులం ఐక్యమైదాము అని ఇక్కడ ఉన్నాం కదా. మనది వేరే వేరే మతాల్లో వేరే వేరే కులాల్లో వాళ్ళు వాళ్ళ కట్టుబడుతున్నారు. మనం ఏం చేస్తున్నామమ్మా, మన భాష మొదలు విడిచబెట్టినాము. సోదరిమణి చెప్పినట్టు మన భాష విడిచబెట్టినాము. మాతృభాషనే అన్నింటికీ మూలము. భాష నువ్వు ఏది మాట్లాడితేనో ఇంకొకటి పాశ్చాత్య దేశాల్లో పశువులు కాసుకునే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు, జ్ఞాని కాదు. మనం ఇవాళ ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే మనం జ్ఞానులమవుతాము అని అనుకుంటే మనకు అక్షరాస్యత మాత్రమే నేర్పుతున్నాము, విలువలు లేవు. భాష మాత్రమే జ్ఞానం చెప్పది. జోడిస్తేనే విజ్ఞానం వస్తేనే అది మనకు జ్ఞానంను ఎదుటి వాళ్లకు చేరవేసేటటువంటి ఒక సాధనం. మన మాతృభాషలో ఎంత సరళంగా మన మాటను మన అభిప్రాయాన్ని చేరవేయగలుగుతామో వేరే భాషలో మనం మన అభిప్రాయాన్ని ఇతరులకు చేరవేయలేదు. దాని గురించి మన భాషను వదలవద్దు, మన కట్టును వదలవద్దు, మన బుట్టును వదలవద్దు. హిందువులు ఒకటి ఏమనుకుంటారనంటే ఇదో కులం ఉన్నది, అదో కులం ఉన్నది, బుద్ధాలు ఉన్నారు, తిరుమందాలు ఉన్నారు, వాళ్ళే వీళ్ళది అందరము కూడా ఒకే దాన్ని ప్రామాణికంగా తీసుకొని వేదము నుంచి వచ్చినటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఏదైతే పరంపర వస్తున్నదో దాన్ని మాత్రమే మనమంతా పాటిస్తున్నాము. తిలకము పెట్టుకున్న అందరము ఫలచారి బుద్ధిహీనతను జానకై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు హనుమాన్ को साई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान तनया संकटहरण కూడా ఒకటే. హిందూ అయిన ప్రతి ఒక్కరు మనకు సంబంధం లేదు. మన తిలకధారికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనతో చేతనైంది. మాట చేస్తామా, లేదు ఇంకో రకంగా చేస్తామా, ఇంకో రకమైన సహాయం చేస్తామా, ఏ రకంగా చేస్తాము అనేటటువంటిది అక్కడ ఉన్న మనకున్న అవకాశం మీద నుండి. ప్రతి ఒక్కరు కత్తిపట్టి యుద్ధం చేయలేడు. ప్రతి ఒక్కరు ఇంకొక ఫోన్ కాల్, నాయన మన వాడికి ఇబ్బంది అవుతున్నదిరా, 10 మంది వచ్చి ఆ ఇబ్బందిని కలగకుండా చూడండి. ఇంకొకటి నువ్వు కుటుంబరా అని ఎవరు చెప్పరు. ఇబ్బంది కలగకుండా చూడాలి. అది మనం ఆచరణ చేస్తేనే మన వాళ్ళందరికీ వస్తుంది. వస్త్రధారణ అంతే ముఖ్యం.
వస్త్రధారణ విషయంలో వస్తేనైతే ఆలయంలో వచ్చినటువంటి మరి ఈరోజు పిల్లలను ఏమైనా అని మేము బతులాడతాము, ఇంకా వాళ్ళకే అది పిల్లలు కట్టును 100% వదిలేస్తున్నారమ్మా. ఇవన్నీ కూడా అయ్యో మరి ఈ కట్టేందుకు ఐక్యత వస్తుందా, ఈ బొట్టేందుకు ఐక్యత వస్తుందా అని అంటే వస్త్రధారణ మన సమాజాన్ని సూచిస్తుంది. మనం పెట్టుకునేటటువంటి బొట్టు మన సమాజాన్ని సూచిస్తుంది. మనం ఫలానా సమాజానికి చెందిన వాళ్ళము అనేటటువంటి ఇది బాహ్యనిష్ట. మనం నీ మనసులో ఉన్నది నీ అంతర్నిష్ట, దాంతో సంబంధం లేదు. నీ బయట ఉన్నది నీకు కనిపించేది బాహ్యనిష్ట. ఖచ్చితంగా నీ వస్త్రధారణతో బాధాకరమైనటువంటిది ఏమి అని అంటే పిల్లలు యువకులు చిన్న చిన్న వయసు వాళ్ళు చిరిగిపోయిన పాయింట్లు వేసుకొని వస్తారు. పాయింటే ఉత్తమోత్తమైనటువంటిది. దశపూర్వేషాం దశాపరేషాం అని అంటారు. మన 10 తరాల పెద్దలు వెనుక వాళ్ళు ముందు వచ్చే 10 తరాల వాళ్ళను ఉద్ధారం చేస్తానైనా కన్యాదానం చేస్తే అని పరమాత్ముడు చెప్పినటువంటి దాన్ని చేసేటప్పుడు కూడా మన సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ మనకు చేయడానికి అనానుకూలత అవుతున్నది, సిగ్గు అవుతున్నది. నువ్వు ఏ రోజైతే నీ కట్టుకు, నీ బొట్టుకు, నీ భాషకు నువ్వు సిగ్గుపడుతున్నావు, నువ్వు ఐక్యం కాలేవు. నువ్వు ఏమి అని అంటే నీ ఫలానా అన్నది నువ్వు చెప్పుకుంటేందుకే నువ్వు బాధపడుతున్నావు. నువ్వు చెప్పుకుంటేందుకే బాధపడ్డటువంటి వ్యక్తివి ఒక దగ్గరికి ఎక్కడి నుంచి వస్తావు? చెప్పుకుంటేందుకే సిగ్గుపడుతున్నాం. చెప్పుకుంటేందుకే సిగ్గుపడ్డాక అయ్యో వీడు నువ్వే ఫలానా అంటలేవు, వీడు నా కూడా నువ్వెక్కడి నుంచి అంటావు? ఖచ్చితంగా కట్టు బొట్టు పాటించితేనే మన బాహ్యనిష్ట. 10 మందిని కల్పిస్తాము ఒకే రకమైన వస్త్రాలను. అయ్యో ఇదంతా ముఖం తెలియదు, ఇది మన వాళ్ళు. నా చిన్నతనంలో నేను గమనించిన వాడిని. ప్రపంచంలో ఈ దేశము కూడా ఎవరి మీద దాడి చేయలేదు, కానీ ఈ దేశం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టలేదు. ఈరోజు మన అమ్మాయిలు డాన్స్లు వేసి పరాజయం పొంది పారిపోతూ తన దేశం కూడా చేరకముందే బాబిలోనియా అనే ప్రాంతంలో ఇప్పుడు మొత్తం మన దగ్గర లేదు. మనం మొదటి చరణంలోనే అయిపోయాం. దుర్గామాత 10 చేతుల్లో 10 అస్త్రాలు కలిగి ఉంటుంది, కానీ ముఖం ఎలా ఉంటుంది? కరుణ రసం ఉంటుంది. ప్రేమ, ఆత్మీయత, కరుణ అన్ని అమ్మ ముఖంలో కనిపిస్తాయి. కానీ రణం, ధర్మానికి హాని కలిగినప్పుడు రణ కర్కశత్వాన్ని ప్రదర్శించి అమ్మవారు చండీ అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నది. ప్రపంచానికంతా అన్నం పెట్టిన ఈ దేశము అన్నపూర్ణగా విలసిల్లింది. పిల్లలకే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాడు ఏం చేసుకుంటాడు? వాడికి ధైర్యం పెంచడం లేదు, వాడిని బలహీనుడిగా తయారు చేస్తున్నాం. పిల్లలు కనడం లేదు. వాళ్ళు అంటున్నారు దుర్గోలు మీ చేత కాదు, మీకు మగతనం లేదు. కరెక్టే, నిజమే, నాకు చేత కాదు, ఒక్కటి చాలు మాకు. ఎంత ఘోరం! కొత్త సిస్టంలు వస్తున్నాయి. డింక్, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇద్దరం సంపాదించుకుందాం. పిల్లలు ఎందుకు? పిల్లలు పెద్దగైనాక మళ్ళీ అమెరికాకు పోతారు, వాళ్ళే మనల్ని చూసుకుంటారా? పిల్లలు వద్దు, సంపాదించుకుందాం, ఆనందపడదాం. డింక్. ఎవరికి? దరిద్రాలు హిందువులకే. కానీ ఈరోజు మన సమాజంలో ఎంత ఘోరమైన స్థితుల్లో ఉన్నాం మనం. సహజీవనం, పెళ్లిళ్ళతో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకరి మీద ఒకరికి పెత్తనం ఉంటుంది. ఎందుకు పెత్తనం? నచ్చినంత కాలం కలిసి ఉందాం, సహజీవనం చేద్దాం, లివింగ్ రిలేషన్, దానికి పేరు పెట్టుకున్నాం, సహజీవనం చేద్దాం. నచ్చకపోతే ఎవరి పాటికల్లి వెళ్ళిపోదాం, ఇంకొకటి చూసుకుందాం, ఇంకో దాన్ని చూసుకుందాం. ఇదా హిందూ ధర్మం? ఏమిటమ్మా, ఎక్కడ పోతున్నాం మనం? శ్రీరామచంద్రుడిని రామో విగ్రహవాన్ ధర్మ అనే దేశంలో, ఏకపత్నీవ్రతుడని భావించే దేశంలో, స్త్రీని తల్లిగా భావించే దేశంలో ఇలాంటి దౌర్భాగ్యమా? కోర్టులు కూడా చెప్తున్నాయి సహజీవనం తప్పు కాదు అని చెప్పి. ఏమిటి దౌర్భాగ్యం? మారద్దా మనం? మారమా? ఈ దేశాన్ని మార్చుకోమా? ఇలాగే పోవాల్సిందేనా? మన జనాభా తగ్గిపోవాల్సిందేనా? 3 పిల్లల్ని కనలేమా? అమ్మా మీకు చేత కాకపోతే మాకివ్వండి, మేము పెంచుతాం వాళ్ళని వీరులుగా, దేశానికి అవసరమయ్యే వీరులుగా తయారు చేస్తాం, కనివ్వండి మాకు, మేము తీసుకుంటాం. 3 పిల్లల్ని పెంచలేకున్నాం మనం. మన ధర్మం ఎలా నిలబడుతుంది? చాలా తొందరగా అంతరించిపోయే స్థితి ఉంది. హిందువులు 10 జంటలు వివాహం చేసుకుంటే 21 పిల్లల కంటే ఆ సమాజం తగ్గిపోకుండా స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మన స్థితి 17 మందికి వచ్చింది. అంటే మనకు తగ్గిపోవడం స్టార్ట్ అయింది. వేరే మతంలో 45 మంది, 55 మందిని కంటున్నారు. కనీసం 3 పిల్లలు కనకపోతే రేపు హిందువులు అనే వాళ్ళు ఉండరు, హిందూ సమాజం ఉండదు. ఇక్కడ 3 పిల్లల్ని కనండి అమ్మా, మీ పిల్లల్ని ప్రోత్సహించండి.
వాడు అంటున్నాడు మీకు చేత కాదు, మీకు మాత్రం లేదు, మనం కూడా నవ్వుకొని ఏమిటిది? ఏమి దౌర్భాగ్యం హిందుత్వానికి? ఎలా జీవిస్తున్నాం మనం? కాబట్టి ఈ విషయాలను మీరందరూ అర్థం చేసుకోండమ్మా. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇతర మతాలను వ్యతిరేకించదు. మనం ఎవరి జోలికి వెళ్ళాం, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. నువ్వు లవ్ జిహాద్ అని చెప్పి మా తల్లులు తీసుకెళ్తే చూస్తూ ఊరుకొని ఖబర్దార్ బిడ్డ. నా దేవీ దేవతలను తూలనాడుతూ మతం మారుస్తా అంటే ఒప్పుకునే ప్రశ్నే లేదు బిడ్డ. ఎదిరించాలి, నా ధర్మాన్ని కాపాడుకోవాలి. అక్కడి గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే దీపం ఆగదు. ఆ దీపాలని కాపాడుకోవాలి మనం. ఇక్కడ హిందువులం దేవుడే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? ఎందుకు నీకు జన్మనిచ్చాడు? ఈ కలియుగంలో దేవుడు తన రూపంలో రాడు, మనకే జన్మనిచ్చాడు మనల్ని రక్షించమని. అందుకే శివాజీ తయారయ్యాడు, రాణా ప్రతాప్ తయారయ్యాడు, ఎంతో కొంత వీరులు తయారయ్యారు. మనలోనే ఉన్నాడు భగవంతుడు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఏమీ పట్టనట్టు అసలు నాకు ఈ సమాజంతో పని లేదు, ఎంతసేపు నా డబ్బులేంటి, నా ఫోన్లేంటి, నా కుటుంబం ఏంటి, నా స్వార్థం ఏంటి, పక్కవాడు ఏమైపోయినా పర్వాలే, నేను బాగుంటే చాలు. ఇదే నా ధర్మం. నీ దేశము నీ ధర్మము లేనప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఆలోచించండి అమ్మా. ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక తపస్సు చేస్తుంది. RSS కు పేరు ప్రతిష్ట ఏది అవసరం లేదు. మీరు ఏ దాన్నైనా పాటించండి. ఇంతకుముందు స్వామీజీ చెప్పారు, ఏ రూపమైనా ఏ కులమైనా ఏదైనా మీరు ఏమైనా పాటించుకోండి. మీరు ఏ దేవుణ్ణైనా పూజించుకోండి, ఏ పంథానైనా ప్రారంభించండి. మీరు స్వాధ్యాయ పోతారా, లేదా ఇస్కాన్ పోతారా, ఇంకెక్కడికైనా పోతారా? అందరికీ ఒక తల్లి ఉందమ్మా. ఆ తల్లి భారతమాత. ఆ భారతమాత దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ధర్మాన్ని కాపాడుకొని రావాలి. ఇతర మతాల్లో వాడి మతం వానికి ఎక్కువ, మనకేమో మన స్వార్థం ఎక్కువ. వాడు అంటున్నాడు మీకు 10 రూపాయలు తక్కువ ఇస్తే మేము ఉమ్మేసినా ఉచ్చబోసినా మీరు తీసుకుంటారు, 10 రూపాయలు తక్కువ ఇస్తే. అట్లే వస్తున్నాం మనం. మన ధర్మాన్ని పాటించేవాడి దగ్గర మనం కొనడం లేదు. వాడు 5 రూపాయలు ఎక్కువ ఇస్తాడు కదా, ఏం పోతుంది 5 రూపాయలు? నీ ధర్మాన్ని పాటించేవాడు, నీ గోవును కోసుకొని తినేవాడి దగ్గర వాడి నీటిలో నీళ్ళు వేసుకుని పూలమాలల మీద ఉమ్మేస్తుంటే అవి నా భగవంతుడికి ధరింపజేస్తావా? ఎంత పాపం వస్తుంది. నా ధర్మాన్ని పాటించేవాడి దగ్గర 10 రూపాయలు ఎక్కువైనా పెట్టి కొనాలి, కానీ వాడు 10 రూపాయలు తక్కువ ఇస్తే వాడిని సరిపోతావా? అమ్మ ఆలోచించండి. ఏ మతాల పట్ల వ్యతిరేకత లేదు, కానీ మన ధర్మం పట్ల మనకు విశ్వాసం ఉండాలి. మన ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి ఉండాలి. చిన్న చిన్న విషయాలు RSS చెప్తుంది. ఇంతకుముందు అక్కయ్య చెప్పారు, పంచ పరివర్తన. ఈ ఒక్కటి చెప్పి నేను పూర్తి చేస్తాను. ప్రేమగా చూసినప్పుడు ప్రేమగా చూడాలి. మనము ఇప్పుడు కాలంలో ఎలా ఉన్నామంటే భాష అంటే ఇంగ్లీషే. ఇంగ్లీష్ మాట్లాడితేనే ఉద్యోగాలు వస్తాయి, ఇంగ్లీష్ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి. ఇది మనం అనుకుంటున్నాం, కానీ ఇది 100కి 100% తప్పు. ఏ భాష మాట్లాడినా, ఏ భాషలో చదువుకున్నా కష్టపడి నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంగ్లీష్ నేర్చుకోవద్దా? 100% ఇంగ్లీషే కాదు, భారతదేశంలో ఉన్న 365 370 భాషలు నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మాతృభాషని మరవద్దు. ఇవాళ సమాజం ఎలా ఉందంటే తల్లి తన కూతుర్ని మమ్మీ అంటది, కూతురు తల్లిని మమ్మీ అంటుంది. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. తండ్రి తన కొడుకుని డాడీ, తల్లి కూడా తన కొడుకుని డాడీ. ఇక కొడుకు తల్లిని మా మమ్మీ అంటున్నాడు, తండ్రిని డాడీ అంటున్నాడు. మనం మురిసిపోతున్నాం, ఆహా నా కొడుకు డాడీ అన్నాడు, మమ్మీ అన్నాడు అని మురిసిపోతున్నాం. అలా కావాలంటే మన ఫోన్లు పక్కన పెట్టాలి, టీవీలు పక్కన పెట్టాలి, మన పిల్లలకి సంస్కారాన్ని అందించాలి. స్కూల్లో చెప్తారులే, ఎవరో చెప్తారులే అని అనుకోవద్దండి. ఈ సంస్కారాన్ని మనం మన పిల్లలకి అందించాలి. ఇంకొక విషయం చెప్తాను, వేషధారణ అనేటువంటిది. మనం దేవాలయాలకు వచ్చినప్పుడు, పండుగలప్పుడు చక్కటి పట్టు చీరలు కట్టి పిల్లలకి పట్టు లంగాలు వేసి ముద్దుగా తయారు చేస్తున్నారు. ఇక ఒక పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు వెళ్ళాలనుకోండి, పెద్ద పెద్ద వెంట్రుకలు ఉంటాయండి చూడడానికి ముచ్చటగా, వాటిని ఇలా వదిలేస్తారు ఏదో వచ్చినట్టుగా. నాకు చెప్పన పదాలు నేను. మొత్తం విరబోసేసి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసేసి చేతుల గాజులు లేకుండా, ముఖాన బొట్లు లేకుండా తయారు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే నాగరికత అందరూ నేర్చుకోవాలి. మన వేషధారణలో నాగరికత ఎలా ఉండాలి? 10 మంది మనం గౌరవించేలాగా ఉండాలి. బొట్టు పెట్టుకోమంటున్నాం, ఎంతమంది నుదుటిన బొట్టు కనిపిస్తుంది, చుక్కలే పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అంటే పరువు తక్కువ. ఏదో టీవీలో చూడడం, ఏదో సినిమాల్లో చూడడం, వాడు బొట్టు పెట్టలేదు, నేను పెట్టా. వాడు ఎగురుతాడు, డబ్బులు ఇస్తున్నాడు, 3 గంటలు ఎగురుతాడు, కానీ మనకెవరు డబ్బులు ఇస్తున్నారు? మన సంస్కృతి మనం నేర్చుకోవాలి, మన సంప్రదాయాలను మనం నేర్చుకోవాలి. వేటిని కూడా మనం వదిలిపెట్టకూడదు. ఇవి అన్నిటితో పాటుగా గడప లోపల కులం,
గడప దాటితే మనందరం ఒకే కులం, భరతమాత బిడ్డలం మనందరం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గడప లోపలనే ఏదైనా, గడప దాటామంటే మనందరం ఒకటే కులం, మనందరం భారతీయులం, భరతమాత బిడ్డలం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనం గనక కులమత పట్టింపులు లేకుండా, కులం ఆధారంగా లేకుండా చక్కగా గౌరవిస్తే మన పిల్లలు చూస్తారండి. చూసి మా అమ్మ ఇలా గౌరవించింది, మా నాన్న ఇలా గౌరవించారు, నేను ఇలా గౌరవించాలి అని నేర్చుకుంటారు. తల్లిదండ్రులే పిల్లలకి ఆధారము. వాళ్ళని చూసే వీళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనం ఆచరించి చెప్పాలి, ఏదైనా మనం ఆచరించాలి. దీనికి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. స్వామి వివేకానంద గారి గురువు రామకృష్ణ పరమహంస అండి.